చాట్‌జీపీటీని నమ్మి ట్రస్ట్ చేసి నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది, నాకు ఈ మెడిసిన్ కావాలి అంటే చాట్‌జీపీటీ ఇస్తుంది. బట్ కింద డాక్టర్ సలహా మేరకనే ఒక ఇన్‌స్ట్రక్షన్ కూడా ఇస్తుంది. బట్ దాన్నెవరు చూడట్లేదు. చూడకుండా సెల్ఫ్‌గా జీపీటీని ఫాలో అవుతూ మందులు తీసుకుంటున్నారు. మరది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఏఐలోని మోడర్న్ ఏఐ అంటాం. మోడర్న్ ఏఐలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐస్ ఉన్నాయండి. ఓకే, ఒకటి మనం ఏజెంటిక్ ఏఐ అంటాం, జనరేటివ్ ఏఐ అంటాం, రెస్పాన్సిబుల్ ఏఐ అంటాం, దాన్ని ఎథికల్ ఏఐ అంటాం. సో ఏఐ అన్నది ఇప్పుడు చాలా దేశాల్లో బిల్డ్ అవుతుందండి. ఇప్పుడు మన భారత్కి భారత్ ఏఐ అని ఒకటి డెవలప్ చేస్తున్నారు, భారత్ జీపీటీ అని, మన సొంత ఏఐ. సో ఈ ఏఐ డెవలప్మెంట్ ఫేజ్లో రెస్పాన్సిబుల్ ఏఐ అన్నది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, రెస్పాన్సిబుల్ ఏఐ అండ్ ఎథికల్ ఏఐ అన్నది. అంటే అసలు ఏమి చెప్పొచ్చు, ఏమి చెప్పొద్దు, రైట్? నేను ఒక చెడు పని ఎట్లా చేయాలి అని ఏఐని అడగొచ్చండి. అడిగినప్పుడు అది ఆన్సర్ చెయ్యకూడదు, అది చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు నేను చెప్పను అని. సో ఆ కైండ్ ఆఫ్ ఎథికల్ ఏఐ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐని ఇప్పుడు బిల్డ్ చేస్తున్నారు. సో ఈవెన్ ఈరోజు మీరు చాట్ జీపీటీ కానీ లేదా ఎనీ జీపీటీ, ఏదైనా జీపీటీకి వెళ్ళి మీరు ఒక క్వశ్చన్ అడిగితే, ఇట్లాంటి అడగకూడని క్వశ్చన్ అడిగితే ఆటోమేటిక్గా అది మీకు ఇది నేను చెప్పలేను అని చెప్తుంది. ఓకే, అంటే ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అడిగితే, Illegal ఇన్కేస్ నేను ఒక బాంబు తయారు చేయాలి Correct. అని అడిగితే దానికి తగ్గ ఎక్విప్మెంట్ దానికి ఇవ్వదు. ఇప్పుడు సమాధానం దొరకదండి, మీకు ఏఐ కూడా చెప్పదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏఐని ఎంత బిల్డ్ చేస్తున్నామో అట్ ద సేమ్ టైం మనం ఈ రెస్పాన్సిబుల్ ఏఐని, ఎథికల్ ఏఐని కూడా బిల్డ్ చేస్తున్నాం. ఎవరైతే ఈ లాంగ్వేజ్ మోడల్స్ అంటామండి బేసిక్గా వీటిని, ఈ లాంగ్వేజ్ మోడల్స్ని బిల్డ్ చేసినప్పుడు, అంటే తయారు చేసినప్పుడు, ఈ ఎథికల్ ఏఐ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. ఓకే.